ఈ కర్మయోగం, భక్తి యోగం, ధ్యానయోగం, ఈ మూడిటి యొక్క ఉమ్మడి ఫలితమే జ్ఞానయోగం. ఇది వినడానికి బాగానే ఉంది, కానీ ఆచరణతోనే వచ్చింది చెప్పు, చేయలేము అని అనిపిస్తుంది. కానీ చేయలేకపోవడం అనేది లేదు మనిషికి, చేయొచ్చు. అయితే దానికి సాధన, కృషి, పట్టుదల, ఓర్పు కావాలి. చేయవచ్చు. అనుకోవడంతో పాటు తన శక్తి, తన సమర్థత లిమిట్గా ఉంటాయి. కోరికలు చాలా ఉంటాయి. రేపటి మీద ఆశతోనే మనిషి జీవించడం. రేపు లేదనుకుంటే ఇవాళ బ్రతకడం ఉండదు. ఎప్పటికప్పుడే రేపు, గోడ మీద రేపులాగా రేపు బాగుంటుంది. ఇవాళ బాధగా ఉన్నప్పటికీ కూడా రేపు బాగుంటుంది, ఇంకొక రోజుకు బాగుంటుంది అని ఒక ఆశతో మనిషి జీవితం జరుగుతూ ఉంటుంది. ఈ ఆశతో పాటు ఆ ఆశను తీర్చగలిగినటువంటి వారు ఉన్నారు అని అనుకున్నప్పుడు ఆ హోప్ మనిషికి ఒక ధైర్యాన్ని ఇస్తుంది. ఆశ నిలిచి ఉంటుంది. మనం అనుకుంటే మనం తీర్చుకునేటువంటి కాదు. మన ఆశలు, మన కోరికలు, మనం చేయలేనటువంటి వాటిని చేయగలిగినటువంటి ఎవరో ఉన్నారు అని అనుకున్నప్పుడు ఆ మనోధైర్యం వేరు, జరుగుతుంది అనేటువంటి ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ఆ ఉన్నారు అనుకునేది దేవుడు కావచ్చు, గురువు కావచ్చు, లేదా మరి ఏదైనా తన ఆత్మే కావచ్చు. ఆత్మవిశ్వాసం తన ఆత్మే కావచ్చు, తన మీదే తనకు ఆ ధైర్యం కావచ్చు. ఇవాళ కాకపోతే రేపు నేను సాధిస్తాను అనేటువంటి ఆత్మవిశ్వాసం ఉండవచ్చు. లేదు, దేవుడికి పూజ చేస్తే మన కోరికలు దేవుడు తీరుస్తాడు అనేటువంటి ఒక నమ్మకం ఉండొచ్చు. లేదు, గురువు గారు ఉన్నారు, ఆయన ఏదో మన కోరికలు తీరుస్తారు అనేటటువంటి ఆశయం ఉండొచ్చు. ఏమైనప్పుడు కూడా మనిషికి ఉన్నటువంటి ఆశలు, కోరికలు వాళ్ళందరికీ అవే తీర్చుకునేటటువంటి స్థితి ప్రతి మనిషికి ఉండదు. ఎందుకంటే మానవ శక్తి, సమర్థత లిమిట్. అందుచేత ఆ లిమిట్ లేనటువంటి దేవుడి శక్తి మీద, దేవుడి మీద ఒక నమ్మకం పెట్టుకుంటే అదే మతం.